హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. దునియాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది అనమాట, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ బట్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అని. అంటే ఏం లేదు, మీ అనాథ లాంటిది కానీ విజయానికి తండ్రులు ఎక్కువ అని. ఇప్పుడు ఈ సామెత, ఈ ఆవేదన ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన పదవిలో ఉన్నంత కాలం లేవని నోర్లన్నీ కూడా ఇప్పుడు లేస్తా ఉన్నాయి. దాంతో నిజానికి ఆయన దేశంలోనే ఒక సంక్షేమం కోణంలో కావచ్చు, విద్యా వైద్య సంస్కరణల కోణంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వ్యక్తికి, ఒక సీఎంకు ఇలాంటి దుస్థితి, ఇంతటి దీనస్థితి పట్టింది ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలామంది ఇప్పటికీ కూడా ఆయన ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ కాయిన్కు ఒక సైడ్ అంటే బొమ్మ బొరుసులాగే రెండో సైడ్ కూడా చూడాలి కదా. నిన్ననే ఒక కార్యకర్త మనోభావాల గురించి మనం మాట్లాడుకున్నాం, హ్యూజ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మరొకటి అనమాట. వాస్తవానికి 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా నిలిచిన ఎన్నో సామాజిక వర్గాలు కావచ్చు, ఎంతోమంది వ్యక్తులు కావచ్చు, ఈరోజు ఆయన చుట్టూ లేకుండా పోయారు. నిజానికి అంటే కౌంటింగ్ సినారియో కనుక గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా తన ఓటు బ్యాంకు చెక్కు చేరలేదు. తాను ఏ వర్గాల్లో అయితే నమ్ముకున్నారో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. కానీ ఇంత దారుణమైన ఓటమి కారణం ఏంటి అంటే చాలా రీజన్స్ అనమాట. తాను నమ్ముకున్న రెడ్లు సరిగా పనిచేయలేదు, తాను నమ్ముకున్న క్యాడర్ సరిగా పనిచేయలేదు. నిజానికి 36 నియోజకవర్గాల్లో కర్నూలు అంటే ఎక్కడైతే వైసీపీకి బాగా పట్టుండేనో రాయలసీమలో 36 నియోజకవర్గాల్లో కనీసం పోలింగ్ కూర్చోవడానికి ఏజెంట్లు కరువు అయిపోయారు. ఇవి కొన్ని రీజన్స్ అయితే ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినట్టు తాజాగా వెలుగు చూసింది. జగన్ కు ఓటేయొద్దు, పార్టీని గాలికి వదిలేసిన ఎన్ఆర్ఐలు ఎందుకు ఎదురు తిరిగారన్నది ఇప్పుడు నేను మీకు చెప్తా. దీనికి ముందు ఒక పాయింట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. నేను అన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చాలా సార్లు అన్నని, ఒక ఎన్ఆర్ఐ మనోగతం అనమాట, నేను 2019లో అన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చాలా సార్లు అన్నని కలుద్దామని ప్రయత్నించా. 2020లో మంగళగిరి ఎమ్మెల్యేని కలిసి నా దగ్గర స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మార్క్తో అన్నని కలుద్దామంటే ఆరికే చెప్పిన మాట, ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ లేదు, మీకు ఎలా వస్తుంది? మేమంతా సిద్ధం. యాత్రలో నరసరావుపేట ఎమ్మెల్యే సహాయంతో బస్ దగ్గరికి వెళ్ళా, చాలా ప్రయత్నించా. అన్నతో కలిసి ఫోటో కోసం ప్రయత్నం చేస్తే సిబ్బంది తోసి పడేశారు. తర్వాత మన గ్రూప్లో ఇద్దరు, సదా అన్న, సురేంద్ర అన్న సహాయంతో నంబూరు దగ్గర విజిటింగ్ పాస్ వచ్చింది. 3 గంటలు వెయిట్ చేపించి అన్నను కలవడం కుదరదని చెప్పారు. ఆ రోజు నాతో పాటు గుంటూరు 12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కడు అమ్మనా బూతులు తిట్టారు. నాకు సజ్జల గారు అక్కడ దొరికాడు, బండబూతులు తిట్టారు. నీ వల్ల పార్టీ నాశనం అవుతుందంటే పక్కన ఉన్న చెల్లమ్మదును పిలిచి మాస్టర్కు రేపు A1 పాస్ ఇవ్వమని చెప్పాడు. సాయంత్రం ఇంటి దగ్గర వచ్చి ఫోన్ చేస్తే మధు నన్ను టార్గెట్ చేసి మాట్లాడాడు, పాస్ ఇవ్వడం కుదరదన్నాడు. ఆ రోజు నాలో కలిగిన ఫీల్, నేను నా కుటుంబం జగనన్నకి ఓటు వేయాలి, ఎక్కువ పూసుకుని ఉండకూడదని అనిపించింది. 2019లో చేసినట్లు 2004లో నేనే సరిగా చేయలేదు. పార్టీకి ఇక నుంచి కూడా ఓటు వేస్తే జగన్కి వేస్తా, లేకపోతే సైలెంట్గా ఉంటాను. నేను పడిన బాధ మన గ్రూప్లో 3 చూశారు. మళ్ళీ నా అవసరం వచ్చింది అనిపిస్తే పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తా అంటూ ఐఎన్ఆర్ అనే ఒక ఎన్ఆర్ఐ రాసిన మాట అన్నమాట. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఒకసారి మనం గమనిస్తే దేశ విదేశాల నుంచి స్వయంగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన స్పీచ్లో, అంటే గెలిచిన తర్వాత తన స్పీచ్లో కూడా ఏం చెప్పారు? 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వాళ్లకు నా పాదాభివందనం అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే చంద్రబాబు విజయంలో ఎన్ఆర్ఐల పాత్ర ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. గతంలో చూసిన మనం జయరాం అనే ఒక వ్యక్తి అవసరమైతే విలేజ్ల వారీగా ఎవరైతే వైసీపీకి ఓటు వేస్తారో వాళ్ళను 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొని పడేసేయండి. ఈ ఎన్నికల్లో మనకు చావరేవో ఇది తప్పితే మనకి ఇంకా ఆప్షన్ లేదు అంటే ఒక్కొక్క ఎన్ఆర్ఐలో కసి ఎట్లా రగిలిందో ఒకసారి చూడండి. అదే వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఎన్ఆర్ఐల పరిస్థితి ఇప్పుడు మీకు చూపించిన కదా. జగన్కు ఓటేయద్దని చాలామంది చెప్పుకున్న పరిస్థితి. అంటే తమ కుటుంబ సభ్యులకు గ్రామాల్లో ఎన్ఆర్ఐలు అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. అంటే స్థానిక పరిస్థితి సంగతి పక్కన పెడితే ఎన్ఆర్ఐల మాటకు ఎంతో కొంత విలువనిచ్చే గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. స్వయంగా అట్లాంటి ఎన్ఆర్ఐలే పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీ క్రియాశీలక వ్యవహారాల్లో కావచ్చు, కొంచెం దూరం ఉన్నప్పుడు స్థానిక క్యాడర్ ఎంతో కొంత డైలమాలో పడుంటుందా, పడలేకుంటుందా? దీనికి పెద్ద లాజిక్స్, మ్యాజిక్స్, వ్యూహాలు, తోటకూర అవసరం లేదు. సింపుల్గా అంటే ఎన్ఆర్ఐలు తాము ఎవరినైతే ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరినీ ప్రభావితం చేశారు.
నిజానికి జగన్కు ఓటేద్దని క్లియర్గా చెప్పినా కానీ చంద్రబాబు ఓటేయమని మాత్రం చెప్పలేదు. దాంతో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా డెసిజన్ తీసేసుకున్నారు. ఇది జరిగింది. దీనివల్ల వైఎస్ఆర్సీపీ కోల్పోయింది ఇంచుమించు 24 లక్షల ఓట్లు. ఆ 24 లక్షల ఓట్లే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు కారణమైంది, కూటమికి 164 ఇవ్వడానికి కారణమైంది. నిన్ననే మనం ఒక వీడియో చేసినాం. రెడ్ల పార్టీగా వైఎస్ఆర్సీపీని ముద్ర వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు అండ్ ఆయన పచ్చ మీడియా. కానీ జరిగిందేంటి? ఈసారి కమ్మ కులస్తులతో అగ్రవర్ణాలతో కలిసి రెడ్లు చాలా చోట్ల వైసీపీ ఓటు బ్యాంకు గండుకొట్టారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే రెడ్లు, క్షత్రియులు, రాజులు అంటే పైన కమ్మ సామాజిక వర్గాలు, ఇతర వర్గాలు రూల్ చేసే పరిస్థితి ఉన్న స్థానిక పరిస్థితులు అంటే మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడికక్కడ రెడ్లు ఓట్ పుల్లర్స్ అంటుంటారు. చాలా చోట్ల రెడ్లు అంటే వీలైన చోట సైలెంట్గా ఉండిపోయినారు, ఇంకొన్ని చోట్ల కసితో ప్రత్యర్థి పార్టీలకు ఓట్లు వేయించారు. ఇది జరిగిన వ్యవహారం. ఎంతసేపు ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పడంతోన ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభావితం చేయగలిగా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయినాయి. ఇక దీనికి తోడు సీఎంఓ ఆఫీస్లో ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అంటే కొంతమంది కీలక వ్యక్తులు చేసిన వ్యవహారాలు కూడా ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తున్నాయి. నిన్న దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్పిన మాటలు వింటే వైసీపీకి కర్రుగాల్చి వాద పెట్టడానికి ఈ రీజన్స్ సరిపోతాయని అనిపించింది. దీనికి ఈవీఎంల ట్యాంపరింగో, చిప్పుల మ్యానిపులేషనో ఇవన్నీ క్రైటీరియా కాదు. జనంలో వ్యతిరేకత ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడుతో కూడిన కూటమి క్లియర్గా ఒడిసి పట్టేసుకుంది. ఇంతకు మించిన కారణాలు కావాలా? ఇప్పటి నుంచైనా అంటే ఎంతసేపు అంటే ఈవీఎంల మీదకి నెపం పెట్టడమో, తాను నమ్ముకున్న వర్గాలు తనను మోసం చేశాయని ప్రజా తీర్పును అగౌరవపరిచేలా మాట్లాడడమో ఇవన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతలు తక్షణం చేయాల్సింది ఏంటంటే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆయా గ్రామాల్లో మంచికో చెడుకో అంటే గతంలో వైసీపీ చేసిన అరాచకాలకు రివెంజ్గా ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని కొడుతున్న పరిస్థితి. మీకు చెప్తే నమ్మరు, గుంటూరులో ఒక వ్యక్తి రెడ్డి హాస్టల్ అని పెట్టుకున్నందుకు ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పొరులదండాలు పెట్టించుకున్నారు. ఇట్లాంటి దారుణమైన ఘటనలు అంటే చెప్పుకోలేని ఘటనలు ఎన్నో వెలుగు చూస్తూ ఉన్నాయి. ముందు బాధితులకు అండగా నిలబడే ప్రయత్నం చేయండి. మీరు దాక్కునే ప్రయత్నం చేస్తే ఇంకింత వైసీపీ కుక్కలు చింపిన విస్తరైతే తప్ప మరోటి కాదు. ఎందుకంటే టీడీపీ రాజకీయం, చంద్రబాబు రాజకీయం అందరికీ తెలిసిందే. ఆయన ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తాడు, గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తాడు అన్న మాటను నిజం చేసేలాగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి ముందే వాషౌట్ చేసే ప్రయత్నం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్. సో వీటన్నిటిని ఎదుర్కొని కాపాడుకోకపోతే ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.